ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 20వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీ పైన వీరి కన్ను పడింది, జాగ్రత్తగా శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. అయితే ఎవరి కన్ను మీ మీద పడింది, ఎందుకు మీరు జాగ్రత్తగా ఉండాలి, వారి వల్ల ఎటువంటి నష్టాలు మీకు కలగబోతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మీరు ఎటువంటి దేవారాధన చేయడం ద్వారా ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోగలుగుతారు, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే వీరు అనేది బంధాలకు, అనుబంధాలకు ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ కార్య సాధనైనా చేస్తూ ఉంటారు. వీరికి అనేది అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎన్ని వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ మీకు చేయూతను అందించే స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా మీకు తోడుగా నిలుస్తారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక మీ యొక్క జీవితంలో చాలా రోజులుగా మిమ్మల్ని ద్వేషించినటువంటి వ్యక్తులు ఒక కుట్ర చేసి ఒక ఆరోపణ లేదా ఒక నింద మీ పైన మోపే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నలుగురు మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటే వారు చూసి తట్టుకోలేకపోతున్నారు. మీపై ఈర్ష్యను, పగను, ద్వేషాన్ని వారు పెంచుకున్నారు. అసూయతో కుళ్ళుని మీ పైన ఏదో ఒక ఆరోపణ చెయ్యాలని, ఒక నింద మీ పైన మోపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వారి కన్ను మీ పైన పడింది. ఈ విధంగా ఒక కుట్ర చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీరు పనిచేసే చోట కానీ లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ దూరపు బంధువుల్లో కానీ మీ పైన ఎవరైనా కుళ్ళు, అసూయ ఉందో చాలా రోజులుగా మిమ్మల్ని ద్వేషిస్తున్నారు. వారి నుండి ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మన మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరు లేదా మన చెడును కోరుకునే వ్యక్తులు ఎవరు అనే విషయానికి మనకు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తుల యొక్క మాట తీరు, ప్రవర్తన ద్వారా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది. అటువంటి పరిస్థితి మీ యొక్క జీవితంలో కూడా కనిపిస్తుంది. కాబట్టి ఆ అంశంలో వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ విషయంలో మీరు జాగ్రత్త పడకపోతే మాత్రం మీరు జీవితంలో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. మీ పైన ఆరోపణ చేస్తున్న వ్యక్తులు, మీ పైన నిందలు మోపుతున్న వ్యక్తులు ఎవరు, అలాగే ఎందుకు మీ పైన ద్వేషాన్ని పెంచుతున్నారు అర్థం చేసుకుని వారిని దూరం పెట్టండి. చాలా ఉత్తమం. వారు మీ పైన ద్వేషాన్ని పెంచుకొనికి కారణం మీ యొక్క ప్రవర్తన కనుక అయి ఉన్నట్లయితే గనక, ఏదైనా పొరపాటు కనుక అయి ఉన్నట్లయితే గనక దాన్ని సర్ది చేసుకోండి. ఆ ప్రయత్నం బంధాలను నిలుపుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని కేవలం
కుళ్ళు అసూయతో మాత్రమే వారు మీతో ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు అని తెలిస్తే మాత్రం అటువంటి వ్యక్తులను మీరు దూరం పెట్టడమే చాలా ఉత్తమం. ఎందుకంటే అటువంటి వ్యక్తుల వల్ల ఎప్పుడైనా కానీ మీ యొక్క జీవితంలో మీకు మోసం జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలను ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో సంబంధం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అది స్నేహబంధం కావచ్చు, లేదా ఎవరైనా వ్యక్తులు పరిచయమైన వారు మీ యొక్క దూరపు బంధువులు మీకు తెలియడం కావచ్చు. ఇక ఈ విధంగా ఏదైనా సరే ఒక కొత్త బంధం మీ యొక్క జీవితంలోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క లైఫ్లోకి ఈరోజు వచ్చినటువంటి వ్యక్తి భవిష్యత్తులో మీకు మంచి స్నేహితురాలుగా కానీ బంధువులుగా కానీ మారిపోవడానికి వారి వల్ల మీ యొక్క జీవితంలో మీకు చక్కటి గైడెన్స్ని కూడా అందుకోబోతున్నారు. కొన్ని సమస్యలకు పరిష్కారాలు కూడా వారి వల్ల మీకు లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో కూడా ఒక కీలకమైన విషయాన్ని అయితే మీరు ఈ రోజు తీసుకోబోతున్నారు. వ్యాపారాన్ని విస్తరించడానికి చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది వరకు మీరు చేసినటువంటి ప్రయత్నానికి ఈ సమయంలో మీరు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారో ఆర్థిక సమస్యల నుండి బయటపడే మార్గాన్ని ఆ భగవంతుడు మీకు ముందుకు తీసుకొని పోతాడు. ఖచ్చితంగా మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ ఆ పని మొదలు పెట్టడం విషయంలో మీకు చాలా రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. అటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా పనిని మొదలుపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వృషభ రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు మీ జీవితంలో చాలా రోజులుగా ఏదైనా సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే గనక మీకు ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మీరు అన్వేషించబోతున్నారు. తోటి ఉద్యోగస్తులతో సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తయితాయి. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు పారాయణం చేయండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.